హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతామా. మనం ఈరోజు వచ్చేసి కొన్ని మంచి ప్రొడక్ట్స్ అయితే తెప్పించాము హెయిర్ కేర్కి సంబంధించినవి. అవి ఇప్పుడు వచ్చేసి మనము స్కిన్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏంటండి, హెయిర్ కేర్కి సంబంధించినవి కానీ లేదా ఫ్యాషన్కి రిలేటెడ్ కానీ బ్యూటీకి రిలేటెడ్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మీరు మంచి మంచి ఆఫర్స్లో అయితే ఈ డీల్లో అయితే పొందొచ్చు. నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, వర్త్ అనిపిస్తే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రోడక్ట్ అన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ విన్న తర్వాత ఇది ప్రోడక్ట్ ఓకే మాకు నచ్చింది అనుకుంటే కనుక మీరు ఫాస్ట్గా కార్ట్లో యాడ్ చేసుకొని గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు డీల్లో ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ అన్నీ కూడా త్వరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా త్వరగా గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రొడక్ట్స్ని అయితే చూసేద్దాము. నేను ముందుగా వచ్చేసి హెయిర్ అనేది చాలామందికి ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత ఫ్రీజీగా ఉంటుంది. ఆ ఫ్రీజీనెస్ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. సిల్కీగా ఉండాలి, హెయిర్ సాఫ్ట్గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ప్రోడక్ట్ని అయితే ఈరోజు చూపించబోతున్నానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించున్నాను. నేను మళ్ళీ ఎక్స్ట్రా బాటిల్ని ఇప్పుడు తెప్పించి కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి లోరియల్ నుంచి ఎక్స్ట్రాడినరీ సిరమ్ ఆయిల్ అండి. దీన్ని మనము మీరు ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత కనుక కొంచెం వెట్గా ఉన్న హెయిర్ మీద ఈ ఆయిల్ని కనుక మీరు అప్లై చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది ఫ్రీజీనెస్ ఉండకుండా మీ హెయిర్ అనేది సిల్కీ స్మూత్ కావడానికి మనకి లోరియల్ వాళ్ళది ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఈ లోరియల్ ఎక్స్ట్రాడినరీ సిరమ్ను ఒకసారి తెప్పించి యూజ్ చేయండి. దీంట్లో వచ్చేసి మనకి ఈ సిరమ్ని మనము ఒక 3-4 డ్రాప్స్ని తీసుకొని మన హెయిర్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మన హెయిర్ మీద కనుక అప్లై చేసుకున్నామంటే వితిన్ 10 మినిట్స్లోనే మీ హెయిర్ అనేది ఫ్రీ అయిపోతుందండి. సాఫ్ట్గా అయితే అయిపోతుంది మీ హెయిర్ అనేది. ఈ ప్రోడక్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, తెప్పించి కూడా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. ఈ విధంగా ఉంటుంది మనకి ప్రోడక్ట్ అయితే. పైపింగ్ అయితే వస్తుంది మనకి. ఈ విధంగా మనము జస్ట్ ఈ విధంగా తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ని తీసుకొని ఈ విధంగా రబ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా రబ్ చేసుకొని మనకి అసలు ఆయిలీగా కూడా ఉండదు. ఈ విధంగా హెయిర్ మీదకి అప్లై చేసుకోవడం. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మీ హెయిర్ అనేది ఫ్రీ అవుతుందండి. చాలా స్మూత్గా అవడానికి ఇది యూజ్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబిలిటీలో ఉంది. మీరు ఎక్కడ హెయిర్కైనా అప్లై చేయండి. మీరు ఫ్రంట్ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రంట్ హెయిర్కి అప్లై చేసినా కూడా మీ హెయిర్ అనేది స్మూత్గా అవడానికి అయితే ఈ సిరం అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబిలిటీలో ఉందండి అమెజాన్లో. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అక్కడి నుంచి అయితే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మన హెయిర్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫినిషింగ్ ఇస్తుందండి. మీరు ప్రత్యేకంగా మీ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా స్మూత్గా అయితే మీ హెయిర్ అయితే అప్లై చేసుకున్న తర్వాత అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోతాము. నెక్స్ట్ నేను తెప్పించింది వచ్చేసి చాలా మందిలో వచ్చేసి హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి వాటర్ పడకపోవడం వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది డ్రై అయిపోయి ఫ్రీజినెస్ అయిపోయి హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ సమస్యలు అనేవి చాలా మందిలో ఎక్కువైపోయాయండి. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి నేను ఒక ప్రోడక్ట్ని అయితే తెప్పించాను. ఇది వచ్చేసి మనకి మన హెయిర్ని డాండ్రఫ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. డ్యామేజ్డ్ హెయిర్ అంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా మనకి ఎడ్జెస్లో వచ్చేసి, ఆ స్ప్లిట్ ఎండ్స్ని కూడా రిమూవ్ చేయడానికి మనకి ఈ రాయించా వాళ్ళ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందంటే దీని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తున్నాను. మీరు కనుక చూసినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. నేను ఒకసారి ట్యాగ్ చేస్తాను కూడా, మీకు ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో వచ్చేసి మనకి మంచి హెర్బల్స్ని అయితే యూజ్ చేశారు. ఈ లాంగ్ వీడియోలో హెర్బల్స్ అన్నిటి గురించి కూడా నేను ఇంట్రడ్యూస్ చేయలేను. దీంట్లో వచ్చేసి మనకి భృంగరాజ్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేశారు. మీకు సపరేట్గా వీడియో కూడా చేస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ అనేది మనకి చాలా మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసి ఈ ఆయిల్ని మనకి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు కానీ మనకి ఇప్పుడు డీల్ అయితే రన్ అవుతుంది కాబట్టి డీల్లో వచ్చేసి మనకి మంచి ప్రైస్కి గ్రాప్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఆయిల్ వచ్చేసి మనకి మంచిగా బాయిల్ చేసేసి దీన్ని ఫిల్టరైజ్ చేసేసి మనకి అయితే
మనకి ప్రోడక్ట్ని అయితే రెడీ చేశారండి. మనకి ఆయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు స్కాల్ప్స్ కనుక అప్లై చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. డాన్సియా వాళ్ళది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే అక్కడ నుంచి చెక్ చేయడానికి అయితే మర్చిపోవద్దు. ఓకేనా, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ నుంచి కూడా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మీకు స్ప్లిటెన్స్ లాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఈ ఆయిల్ అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వావ్ నుంచేసి నేను ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ అయితే ఒకటి తెప్పించాను. దీని వచ్చేసి నేను వీక్లీ 2 times యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందండి. మీరు అది 1500 బడ్జెట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా వచ్చేసి కోకోనట్ ఆయిల్లో వచ్చేసి మనకి ఆనియన్ బ్లాక్ సీడ్స్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్నెస్గా, అంటే మనకి గ్రే హెయిర్ లాంటి సమస్యలు రాకుండా మన హెయిర్ అనేది మంచిగా బ్లాకిష్గా ఉండటానికి, షైనింగ్గా ఉండటానికి, అంతేకాకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి నాన్ స్టిక్కీగా ఉంటుందండి. మనకి హెయిర్కి అప్లై చేసుకున్న కూడా ఆయిల్ అనేది నాన్ స్టిక్కీగా ఉంటుంది. మన హెయిర్ అనేది నరిషింగ్ చేసేసి మన హెయిర్ అనేది న్యాచురల్ షైనింగ్గా ఉండడానికి కూడా మనకి ఈ వావ్ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. బాటిల్ అయితే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నీమ్ ఆయిల్ ఒకటి తెప్పించానండి. ఇది వచ్చేసి నీమ్ ఆయిల్. ఈ నీమ్ ఆయిల్ ఎందుకు తెప్పించాను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి వచ్చేసి చాలా మందిలో వచ్చేసి ఈ స్కాల్ఫ్కి వచ్చేసి డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. కొంతమందిలో వచ్చేసి హెయిర్ లైస్ లాంటివి ఉండటం వల్ల కూడా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి మనం ఎక్కువ ఏవేవో కెమికల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటివి ఏమి కాకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసిన నీమ్ ఆయిల్ని అయితే నేను తెప్పించాను. ఇది వచ్చేసి మీ స్కాల్ఫ్లో ఏదైనా ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే డాండ్రఫ్ సమస్యలు ఉన్నా, లేదా లైస్ లాంటివి అంటే పేలు అంటారు కదా, పేలు లాంటివి ఉన్నా కూడా ఈ ఆయిల్ని మీ హెయిర్ మీద అప్లై చేసేసి ఒక కాటన్ టవల్ని కనుక మీరు కట్టుకొని ఒక 1 hour 30 minutes ఆర్ 1 hour మీకు టైంని బట్టి వదిలేశారంటే కనుక మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మీ హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా ఉండదండి. మీరు వాటి కోసం కెమికల్ ఉన్న ఆయిల్స్ని యూజ్ చేయడం వల్లే మీకు హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ బేస్డ్ నీమ్ ఆయిల్ అండి, అంటే వేప నూనె. ఈ వేప నూనె మనకి బాగా ఉడికించి ప్యూర్ వేప కాయలతో అయితే ప్రిపేర్ చేశారు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా. మనకి ఇది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉందండి, ఎక్స్పెన్సివ్ కూడా కాదు, మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. సో మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక చక్కగా తెప్పించుకొని వాడుకోండి, మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. ఓకేనా, నెక్స్ట్ చాలామంది వచ్చేసి నాకు కోమ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఇక మంచి కోమ్ ఒకటి ఉంటే చూపించండి అని అడుగుతున్నారు. మీరు యూజ్ చేసే కోమ్ని బట్టి కూడా మీకు హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. మీరు హెయిర్ అనేది వాష్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్న పెద్ద టీత్ ఉన్న హెయిర్ని కోమ్ని అయితే ప్రిఫర్ చేయండి. దానివల్ల మీ హెయిర్ అనేది చిక్కులు కూడా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీ హెయిర్ అనేది ఫ్రీగా ఉండాలంటే వుడెన్ కోమ్, ఇలాంటి దాన్ని వుడెన్ కోమ్ని అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల వచ్చేసి మన హెయిర్ అనేది సాఫ్ట్గా మనము కోమ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ఈ విధంగా కోమ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా మన హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇలాంటి కోమ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి గట్టిగా స్టిక్ అయినట్టు కూడా ఉండకుండా మన హెయిర్ని సింపుల్గా స్మూత్గా కోమ్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా వుడెన్ కోమ్స్ని యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్స్ కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి హెల్దీగా గ్రో అవడానికి హెయిర్ అనేది బాగా యూజ్ అవుతాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కోమ్ది కూడా మనకి ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి. మనకి కిడ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి గుచ్చుకున్నలాగా కూడా ఉండవు, చూసారు కదా, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. దీనికి ఉన్న టీత్ అనేవి మంచిగా యూజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు వచ్చేసి హోల్డర్కి కూడా మనం హ్యాండిల్ చేయడానికి కూడా మంచి గ్రిప్ ఇవ్వడానికి మనకి ఈ విధంగా రబ్బర్ స్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి కోమ్స్ని యూజ్ చేసి మన హెయిర్ని కోమ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్స్ కూడా దూరంగా ఉండొచ్చు. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా హెయిర్ ఫాల్ సమస్యలతో ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళు, డాండ్రఫ్ సమస్యలు ఫేస్ చేసేవాళ్ళు నేను చూపించిన ఆయిల్
ఆయిల్స్లో మీకు ఏదైనా మంచిగా అనిపించింది అంటే కనుక ఆయిల్ తెప్పించుకొని యూజ్ చేయండి. మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు యూజ్ చేసిన తర్వాత మీకు బెటర్ రిజల్ట్ వచ్చింది అంటే కనుక నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు మంచి డీల్లోనే గ్రాప్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాంటి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.